ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన క్రీస్తు యేసు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని సెషన్ ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాలము పునరుద్ధాన దినమందు మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని ప్రభావ మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలచుకోండి. మా ఆరాధనలో అయితేనేమి, వాక్య ధ్యానంలో అయితేనేమి, ఆఖరి ప్రార్థన వరకు తోడయండి. మీ చిత్తాన్ని మా మనసులో జరిగించండి. మీ అంతరంగంలో ఉన్న మీ మాటను మాతో కూడా మీరు మాట్లాడండి. మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మాకు సహాయం అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె అయితే ఒక పాట పాడుకుని ప్రభువును ఆరాధించుకుందాం. ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆయన నామంలో ఉన్న శక్తిని బట్టి, ఆయన నామంలో ఉన్న మహాత్యమును బట్టి, ఆయన నామంలో ఉన్న మాధుర్యమును గుర్తిరిగిన మనందరము ప్రభువును గణపరుద్దాం. ఆయన నామాన్ని హెచ్చిద్దాం, ఆయన నామాన్ని కొనియాడదాం. ఏ నామములో సృష్టి అంతా సృష్టింపబడును, ఆ నామమును స్తుతింతును అన్న పాట పాడుతూ ప్రభువును కనపడతాం. ఏ నామములో సృష్టి అంతా సృజింపబడినో, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడునో, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే నా జయము. రోగము తల వంచదు నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. సాటిలేని నామము స్వస్థపరచే నామము, సాటిలేని నామము స్వస్థపరచే నామము. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే నా
ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము, శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము. నీ నామము ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే నా జయము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే నా జయము. ఆయన నామని హెచ్చిస్తూ పాడదాం ఈ మాటను. ప్రభువా, ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక పలుకును నీవే ప్రభు అని, నీవే రాజు అని, నీవే మమ్మల్ని పరిపాలించు దేవుడు అని, మమ్మల్ని సృష్టించిన దేవుడు అని. నీ నామం ఎదుట సమస్తము సాగిలపడవలసినదే ప్రభు. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించవలసినదే ప్రభు. ఈరోజు మీ నామాన్ని హెచ్చిస్తున్నా, మీ నామాన్ని కొనియాడుతున్నా. తరతరములకు నిలిచిపోయేటువంటి మీ నామం, అన్ని నామములు కన్నా ఎన్న తగిన మీ నామాన్ని కనపరుస్తున్నాం, మేము హెచ్చిస్తున్నాం. మీకే సమస్తమైన మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం తండ్రి. అందరం కలిసి పాడదాం, అందరం కలిసి ప్రభుని ఘనపరుస్తూ ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాం. హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా, కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా, అన్ని నామములకు పైనామముగా. హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా, కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా, అన్ని నామములకు పైనామముగా. హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా, కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా, అన్ని నామములకు పైనామముగా. అన్ని నామములకు పైనామముగా, అన్ని నామములకు పైనామముగా, అన్ని నామములకు పైనామముగా. హెచ్చింపబడును గాక, హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా, కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా, కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా, అన్ని నామములకు పైనామముగా. అన్ని నామములకు పైనామముగా, అన్ని నామములకు
నామముగా అందరం పాడదాం. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను, నీ నామమే నా జయము. మహోన్నతమును మీ నామమునే మేము హెచ్చిస్తున్నాం తండ్రి. కొనియాడబడిన మీ నామము, కీర్తింపగలిగినటువంటి మీ నామము మేము హెచ్చిస్తున్నాం, మేము ప్రస్తుతిస్తున్నాం. మీకే సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావం మేము ఆరోపిస్తున్నాం. మీకే స్తుతిని, ఆరాధనను సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువులో ఆనందిస్తున్నవారు ప్రభు నామంలో శరణు తీసుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనలో ఆనందించేవారు ఆయన ఆశ్రయంగా చేసుకుంటారు. ప్రాముఖ్యంగా దేవుని నామము ఎత్తైన దుర్గము, బలమైన దుర్గము. నీతిమంతులు అందులో ప్రవేశించే సౌఖ్యంగా, ధైర్యంగా, సురక్షితంగా ఉంటాడంట. ఈ మాటను బట్టి మనం నమ్మాల్సింది ఏంటంటే, దేవుని నామం మనకు చాలినటువంటి నామం. ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని, ఆయన నామంలో ఉన్న మాధుర్యాన్ని మనం ఎప్పుడైతే ఆస్వాదించడం ప్రారంభిస్తామో, మన హృదయాంతరంలో నుంచి దేవుని కొరకు కృతజ్ఞతా స్తుతి బయలుపడుతుంది. అది దేవుని కనపరుస్తుంది, అది దేవుని నామాన్ని హెచ్చిస్తుంది. ఆ విధంగా జరుగుతున్నప్పుడు మన జీవితాల్లో దేవుడు అత్యధికుడుగా, దేవుడు తన మహిమను కనపరిచేటువంటి దేవుడిగా మన జీవితాల్లో ఉంటాడు. ఆ విధంగా దేవుని నామం మన జీవితాల్లో గొప్ప చేయబడును గాక. ఆమేన్, ఆమేన్. రైట్. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము మనం కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి గడిచిన కొద్ది వారాలు మరి ఈ ప్రోగ్రామ్ మీకు అందలేదని అందును బట్టి ఒక క్షమాపణ నేను అడుగుతున్నాను. అయితే ఈ వీక్ నుంచి ఎవ్రీ వీక్ కూడా మరి తూచా తప్పకుండా మరి మీకు మెసేజెస్ అందించడానికి ప్రయత్నం చేస్తామని మీకు మనవి చేస్తున్నాను. అయితే ప్రభులో మీరు ఆనందిస్తున్న విషయాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము. మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి కూడా అవకాశం అనుగ్రహించబడుతుంది కనుక మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు ఖచ్చితంగా మీరు వాట్సాప్ ద్వారా కావచ్చు, లేకపోతే ఫోన్ ద్వారా కావచ్చు, మీరు తెలియజేయచ్చు. నంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎనీ టైం కాల్ చేసి మీరు మాట్లాడచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. కౌన్సిలింగ్ మీకు కావాల్సిన దేవుని కృప ద్వారా, దేవుని మాట ద్వారా మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మరి లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి వావ్ అనేటువంటి ఇంగ్లీష్ మెసేజెస్ ఎవ్రీ వెన్స్డే, తర్వాత ఫ్రైడే అండ్ సాటర్డే జరుగుతున్నటువంటి స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్రైడే తెలుగులో, సాటర్డే ఇంగ్లీష్లో, తర్వాత డైలీ డివోషన్స్ ప్రతిరోజు కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు ఫాలో చేయాలని, ఒకవేళ మీకు అవి దీవెనకరంగా ఉన్నాయనిపిస్తే మీ ఫ్రెండ్స్తో కూడా వాటిని మీరు షేర్ చేయాలని మీకు మనం చేస్తున్నాను. మంచిది. దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ప్రభువులు ఆనందిస్తూ కొన్ని మాటలను దేవుని వాక్యంలోంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో మనకు కృప అనేటువంటి చాలా ప్రాముఖ్యంగా మనకు కనపడుతుంది. దేవుని ప్రజలకు కృప ఆయన హెచ్చుగా ఇస్తున్నాడంటే, మరి మహాకాశంలో ఎంతో విస్తారంగా ఉన్నాయో ఆయన ఎట్ల భయభక్తులు కలిగి వారి జీవితంలో కూడా ఆయన కృప అంత విస్తారంగా పనిచేస్తూ ఉంది అని మనం చూస్తున్నాం. అయితే ఎందుకు అంత కృప మన జీవితంలో పనిచేయాలి అని మనం ఒకసారి ఆలోచన చేయగలగాలి. ఒకవేళ ఆ కృప అంతగా మనకు లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో, మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం పరిశీలన చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అదే కృప మన జీవితంలో లేకపోతే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో, మన జీవిత విధానాలు ఎలా ఉంటాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో ఒక మాట నేను మీకు చూపించి ముందుకెళ్తాను. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చదివితే,
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఈ మాట చూడండి. అంటే పాపం ఒకటి మన జీవితంలో ఎప్పుడూ ఆ పని చేస్తూనే ఉంటది. పాపం అనేటువంటిది అది మన జీవితంలో మనం ఒకసారి అలౌ చేసాము. మానవుడు ఒక్కసారిగా పాపాన్ని అలౌ చేసాడు తన జీవితంలో. దేవుని మాటకు లోబడకుండా ఆ పాపం అనేది కొనసాగుతా వస్తూ ఉంది. తరాలు వెంబడి తరాలు గడిచిపోతున్నప్పటికి కూడా, గతించిపోతున్న తరాలు ఉన్నప్పటికి కూడా, ఇప్పటికీ రాబోయే తరాల వరకు కూడా ఈ పాపం అనేది కొనసాగుతా వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సైకిల్‌లో మనము కొనసాగుతూ ఉండాలి. అయితే ఈ పాపం మన మీద ఏలుబడి చేయకుండా ఉండు నిమిత్తము మనకు కృప అవసరమై ఉన్నది. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ కృప మన జీవితంలో ఎంత ప్రాముఖ్యంగా అవసరమో అర్థం చేసుకోండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి రావాల్సొచ్చింది. అంటే అంతవరకు మనము ధర్మశాస్త్రం కింద ఉన్నాము అనే విషయాన్ని అక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రము కింద మీరు లేరు కానీ, ఇప్పుడు కృప ద్వారా మీరు పాపము ఏలుబడి చేయకుండా పాపముని జయించగలిగిన స్థితిలోనికి మీరు వెళ్ళాలి. అందుకు మీకు కృప, దేవుని కృప ఎంతైనా అవసరము అన్న విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మన ధర్మశాస్త్రం ఉండటం అంటే ఏంటి? కృపలో ఉండటం అంటే ఏంటి? ఈ విషయం మనకు తెలియాలి. యూజువల్‌గా మనం మెసేజెస్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు కృప అని చాలా మాట్లాడుతూ ఉంటాం. గ్రేస్, ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్ ఆల్సో. దేవుని యొక్క కృపను మనం నేర్చుకోవటము, దేవుని యొక్క కృప యొక్క విశిష్టతను అర్థం చేసుకోవడం మనకు ఎంతైనా అవసరం. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని కృపను గురించి మనం ధ్యానిస్తున్నాం. గడిచిన సంవత్సరం అంతా కూడా మనం దేవుని యొక్క దయను గురించి, దేవుని యొక్క కనికరము గురించి, ఆయన వాత్సల్యమును గురించి అనేకమైన విషయాలు, దావీదుకు ఆయన చూపిన కృపలను గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే కృపలో కొనసాగుతూ ఇప్పుడు మనము చాలా స్టడీని మనం చేస్తూ వచ్చినాం. అనేకమైన కృపల గురించి మీతో నేను మాట్లాడుతూ వచ్చాను. ఈరోజు కృప యొక్క విశిష్టత మన జీవితంలో అర్థం అవ్వాలంటే, మొదట మనం దేని కింద ఉన్నాము, ఇప్పుడు దేని కిందకి వచ్చాము అనేది మనకు ప్రాముఖ్యంగా అర్థం అవ్వాలి. మొదట మనం ధర్మశాస్త్రం కింద ఉన్నాము. ఎలా ధర్మశాస్త్రం కింద ఉన్నాం? మనం ఇజ్రాయేలీలు కాదే అని మనం చెప్పొచ్చు. ఇజ్రాయేలీలు కాకపోయినప్పటికీ ప్రతి మానవాళికి కూడా దేవుడు ఒక నియమమును, ఒక నిబంధనను పెట్టాడు. ఆ నియమ నిబంధనలో ప్రతి వ్యక్తి వస్తాడు. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఆ నియమావళి కిందకి వస్తాడు. అంటే దేన్ని బట్టి ఒక వ్యక్తి దేవుని కుమారుడా, దేవుని కుమార్తెనా, లేకపోతే ఈ లోక సంబంధులా అని తెలుసుకోవడానికి దేవుడు ఒక నియమావళిని పెట్టాడు. ఒక ధర్మశాస్త్రాన్ని రాసుంచాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఆ ధర్మశాస్త్రాన్ని వివరించాడు. ధర్మశాస్త్రంలో ఏముంది అని మనం ఆలోచన చేయగలగాలి. తన ప్రజలకు, తన స్వకీయ సంపాద్యమైనటువంటి ఇజ్రాయెల్ ప్రజల కొరకు దేవుడు ఆ నిబంధనతో కూడినటువంటి ఒక నియమావళిని, ఆజ్ఞలతో కూడినటువంటి నియమావళిని వారి కొరకు సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. మోషే ద్వారా అది ఇజ్రాయెల్ ప్రజలకు వివరించబడింది అని మనం చూస్తున్నాం. అయితే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మనకు అర్థం అవ్వాలి. ఆ ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మరి ప్రజలు దాన్ని పాటించడాన్ని బట్టి దేవుని ప్రజలుగా పిలువబడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే దాన్ని పాటించరో వారు దేవుని ప్రజలు కారు అని చెప్పడానికి అది ఒక సూచనప్రాయంగా మనకు కనిపిస్తుంది. ఈరోజు ధర్మశాస్త్రం కిందనే ఉన్నామని ఎలా చెప్తున్నామంటే, మరి మిగతా వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అవలంబించట్లేదు కదా! ఇజ్రాయేల్ ప్రజలు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవట్లేదు కదా! మరి వారి పరిస్థితి ఏంటి? వారందరూ దేవుని సంబంధులు కారా అంటే, కారు అనే వాక్యం చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మీరు జీవిస్తూ, ఇండియాలో రాజ్యాంగం ప్రకారంగా మీరు జీవించకుండా, మీకంటూ రాజ్యాంగానికి ఎటువంటి సంబంధం లేదు, నేను రాజ్యాంగానికి అతీతుడిని అని మీరు జీవిస్తే, ఈ రాజ్యాంగంలో మీరు అంటే ఇలా ఈ ఇండియాలో మీరు ఉండటానికి మీకు అర్హత మీరు కోల్పోతున్నారు. అంతే. కానీ చాలామంది ఇండియన్స్ రాజ్యాంగం అంటే తెలీదు. రాజ్యాంగంలో వారికున్న హక్కులేంటో తెలీదు. రాజ్యాంగం ప్రకారంగా ఒక సివిలైజ్డ్ పర్సన్‌గా ఒక నీతిని, న్యాయాన్ని అనుసరించి, నియమావళిని అనుసరించి ఎలా నడుచుకోవాలి, ఇండియన్ పీనల్ కోడ్‌ని అనుసరించి ఎలా నడుచుకోవాలని చాలామందికి తెలీదు. అట్లని వాళ్ళు ఇండియన్స్ కాకుండా పోతారా? అయితే వారికి కూడా సిటిజన్‌షిప్ ఉంది. వారికి ఆధార్ కార్డ్ ఉండొచ్చును గాక. వాళ్ళకి పాస్‌పోర్ట్ ఉండొచ్చును గాక. కానీ చాలామందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. మనం అలా ఉండటానికి వీల్లేదు. మనం ధర్మశాస్త్రం కింద ఉన్నవారం ఒకప్పుడు. అంటే మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి దేవుని ఆజ్ఞలను పాటించి మనం నీతిని పొందటానికి అవకాశం ఉండేది. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టిన తర్వాత మనం కృప కిందకి వచ్చేసాము అని మనం గుర్తుంచుకోవాలి.
యేసుక్రీస్తు పుట్టినప్పుడే కృపా సత్య సంపూర్ణుడుగా పుట్టాడు. అప్పుడే మనం చదువుతాం కదా! యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు ఎవరైతే ఆహ్, ఆహ్, ఆయన ఆయనను విశ్వసిస్తారో వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. అంత మాత్రం కాదు, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఈ లోకానికొచ్చింది. కానీ యేసుక్రీస్తు ద్వారా కృప ఈ లోకానికొచ్చింది. కృప వెంబడి కృపను మనం పొందాము అని చూస్తున్నాం అక్కడ. అంటే యేసుక్రీస్తు కృపాసత్య సంపూర్ణుడుగా రావడాన్ని బట్టి కృపను మనకు ఉచితంగా ఆయన అనుగ్రహించిన వాడుగా, ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోతది. ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు అని చూస్తున్నాం. అయితే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభువువారు రాలేదు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. అంటే కాంట్రడిక్షన్ కాదు ఇది. ఇది ఈ మాట కాంట్రడిక్షన్‌గా చెప్పట్లేదు నేను. వాక్యం కూడా కాంట్రడిక్షన్ ఎక్కడ చెప్పదు. అయితే దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఉంచాడు. ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం ఉండింది. రోమా పత్రికలు మనం చదివితే నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఎవ్వరు ఒక్కడు కూడా లేరు అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని సూచించింది. అయితే, అయితే ఇంకో మాట, యేసు ప్రభు తన కృప ద్వారా ఆయన బలియాగం ద్వారా ఎందరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన చేసిన పనిని విశ్వసిస్తారో వారి జీవితంలో నీతిని ఉచితముగా ఆయన కృప ద్వారా అనుగ్రహించబడుగా ఉన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఒక్కగానొక్క మానవుడిగా ఆయన ఉన్నాడు. అంటే ఆయన ఆయన సైకిల్‌ని, ఒక సర్కిల్‌ని ఆయన బ్రేక్ చేసాడని చూస్తున్నాం. ఇప్పుడు బ్రేక్ చేసిన వాని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం వచ్చిందని చూస్తున్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రం గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను నేను. అంటే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు తన సొంత జనముగా మార్చుకోవడానికి వారికంటూ కొన్ని నియమ నిబంధనలు ఇచ్చి, వాటిని అనుసరించి మీరు నడుచుకోండి, అప్పుడు మీరు నా ప్రజలను పిలువబడతారు అని దేవుడు వారికి చెప్పాడు. అయితే ఈరోజు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి యేసుప్రభు రాలేదు. దాన్ని నెరవేర్చాడంటే ఆయన కూడా దాని ప్రకారంగా జీవించాడని అర్థం. ఓకే. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు గానీ, ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని మనము నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి. ధర్మశాస్త్రం యొక్క సారాంశం మనకు అర్థమైతే, దేవుని యొక్క హృదయము మనకు అర్థమవుతుంది. దేవుడు మనం కోరుకునే విధానం మనకు అర్థమవుతుంది. దేవుడు మనం ఎలా జీవించాలని కోరుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ ప్రజలను తన సొంత ప్రజలుగా మార్చుకోవడానికి దేవుడు ఎంతగా ప్రయాసపడ్డాడంటే, ఆ నియమ నిబంధనలు ఇచ్చి, మీరు వీటిని అనుసరించి జీవిస్తే మీరు నా ప్రజలను పిలువబడతారు. లోకంలో వ్యత్యాసం విభిన్నమైనటువంటి ఒక తెగగా, ఒక ప్రజగా మీరు పరిగణించబడతారని చెప్పాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకోవడానికి వారికి ఏ విధమైనటువంటి ఆధిక్యతలు లేవు. వాళ్ళు అబ్రాహాం పిల్లలను, ఇస్సాకు పిల్లలను, యాకోబు పిల్లలను, ఆ సంతానమును దేవుడు ఆ నిబంధన చేశాడు గనుక అందులో వారసులుగా వాళ్ళొచ్చారు తప్ప, మరి వారికంటూ ఏ స్పెషాలిటీ లేదు అని దేవుని వాక్యం చెప్పింది. ద్వితీయోపదేశకాండం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. వారికంటూ ఏ స్పెషాలిటీ లేదు. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్న విధానం చూసినప్పుడు తన పితరుల బట్టి ఎన్నుకున్నాడు. అయితే ఎన్నుకున్న దేవుడు మాట తప్పనివాడు గనుక, నమ్మకస్తుడు గనుక వారిని తన బిడ్డలుగా, తన సొత్తుగా మార్చుకోవడానికి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని మీకు తెలియజేస్తాను. ధర్మశాస్త్రాన్ని మనం పాటించాల్సిన అవసరం లేదు. కానీ ధర్మశాస్త్రం యొక్క సారాంశం మనకు అర్థమైతే, దేవుని హృదయం మనకు అర్థమైతే, ఇప్పటికీ మనము ఏమేం పాటించాలి, ఎలా జీవించాలి అనేది మనకు అర్థమవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా, ఆయన బలియాగం ద్వారా మనం రక్షణ పొందిన మాట వాస్తవమే. మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన మాట వాస్తవమే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మనము ప్రభువులో ఎదగటానికి, ప్రభువు కోరుకున్న విధంగా మనం జీవించడానికి ఆయన కృప మనకు అనుగ్రహిస్తుండగా, మొదట ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి, ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనకు అర్థమైతే, ఆ విషయంలో దేవుని కృపను మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకొరకు ధర్మశాస్త్రం యొక్క సారాంశము మనం నేర్చుకోవడం ఎంతైనా ప్రాముఖ్యంగా అవసరం అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు మొట్టమొదటిగా లేవియా కాండంలో నుంచి 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం ఒకసారి చదువుదాం. లేవియా కాండం 19వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఒకసారి చదివితే, మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు,
మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. లేవియాకాండంలో మోషేతో దేవుడు ఈ మాటలు చెప్తూ ఇజ్రాయెల్ సమాజం అంతటికి ఈ మాటలు తెలియజేయమన్నాడు. అంటే ఇజ్రాయెల్ ప్లేస్‌లో మనందరిని పెట్టుకుందాం. మోషే ప్లేస్‌లో యేసు ప్రభువుని పెట్టుకుందాం. ఈ మాటలన్నీ కూడా మనందరికీ చెప్పబడిన మాటలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక సాదృశ్య రూపంలో ఒక ప్రజలను మనకిక్కడ తెలియజేస్తున్నాడు. ఈరోజు ఇజ్రాయేలీ ప్రజల గుంపులో మనకు లేకపోవచ్చు. కానీ మనం కూడా ఏర్పాటులో ఉన్న వారమే. మనం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడి రక్షణలోకి వచ్చిన వారమే. మనకు కూడా ఈ విషయాలు వర్తిస్తాయని చూస్తున్నాం. చెప్పబడిన మాటలు చూస్తే నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు దేవుడు. అంత మాత్రం కాదు, తల్లిని, తండ్రిని సన్మానించండి, వారికి భయపడండి అంటున్నాడు. నా నామం వ్యర్థంగా ఉచ్చరించొద్దు. నా పేరు చెప్పుకొని మీరు పోత విగ్రహాలను చేసుకొని మీరు వాటిని పూజించొద్దు. మీరు వాటికి సాగిలపడొద్దు. వాటిని మీరు ఆరాధించొద్దు అని చెప్తున్నాడు. విశ్రాంతి దినాన్ని తూచా తప్పకుండా పాటించండి అంటున్నాడు. ఇవన్నీ నియమ నిబంధనలు ఎక్కడి నుంచి వచ్చాయంటే నిర్గమకాండంలో దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు అందులో మొదటి 4 ఆజ్ఞలే ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలు. ఆ 4 మాటల సారాంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ధర్మశాస్త్రంలో. దాన్ని ధర్మశాస్త్రం అని అన్నారు. ఆ ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలే కాదు, తర్వాత ఆజ్ఞలు, కట్టడలు, వాళ్ళు అనుసరించాల్సిన నియమ నిబంధనలు అన్నీ కూడా వారికి అనుగ్రహించబడ్డాయి. అయితే ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. ఈ 4 ఆజ్ఞలను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మొదటి ఆజ్ఞ, నువ్వు దేవుని ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించవలెను. రెండవదిగా మనం చూస్తే ఏ విధమైన విగ్రహాన్ని మనము చేసుకొనకూడదు. దేనికి మనము సాగిలపడకూడదు అనేది రెండవది చూస్తున్నాం. మూడవది చూస్తే వ్యర్థంగా ఆయన నామాన్ని ఉచ్చరించకూడదు. నాలుగవది చూస్తే మనము ఏమంటారు, విశ్రాంతి దినాన్ని పాటించడం మానొద్దు. ఐదవది మనం చూస్తే తల్లిదండ్రులను సన్మానించు. మొదటి 4 దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని గురించి, దేవునితో మనకు ఉండవలసినటువంటి మన ప్రవర్తనను గురించి అది తెలియజేస్తుంది. ఈ 4 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఆరాధిస్తుందో మనకు తెలియాలి. ఎలా ఆరాధిస్తుందో మనకు తెలియాలి. వేరే ఎవరిని ఆరాధించకూడదు. వేరే ఏ ప్రతిమని గాని, ఏ విగ్రహాన్ని గాని మనం చేసుకోకూడదు. మరి ఆయన నామాన్ని వ్యర్థంగా మనం ఉచ్చరించకూడదు. ఆయన నామాన్ని దూషణ చేయకుండా మనం జాగ్రత్త పడాలి. తర్వాత విశ్రాంతి దినము అనేది దేవుడు నిర్ణయించిన విధానం కనుక ఆ విశ్రాంతి దినాన్ని కూడా మనము భయభక్తులతో ఆచరించాలి. ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మిగతా 6 చూస్తే అది మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనం కలిగి ఉండవలసినటువంటి జాగ్రత్తలు, లేకపోతే వారితో మనకు ఉండవలసిన సహవాసం ఎలా ఉండాలి అనేది ఆ తర్వాత వచనాల్లో మిగిలిన 6 ఆజ్ఞలు మనకు సూచిస్తాయి. అందులో మొదటి ఆజ్ఞ అంటే 5వ ఆజ్ఞ చెప్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీవు బ్రతుకు కాలమంతయు నీవు నివాసం ఉండేటువంటి ఆ స్వాస్థ్యములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటున్నాడు. వాటి సారాంశమే ఇక్కడ తెలియజేశాడు. ఈ 10 ఆజ్ఞలను యేసు ప్రభు 2గా మార్చేశాడు. దాని గురించి తర్వాత నేను మీతో మాట్లాడుతాను. మొదట ఈ సారాంశాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ సారాంశంలో దేవుడు మొట్టమొదటిగా ఆ 10 ఆజ్ఞల గురించి మాట్లాడే కంటే ముందు ఆ సారాంశం, ఆ 4 ఆజ్ఞల్లోని మొదటి 4 ఆజ్ఞల్లోని సారాంశాన్ని తను తెలియజేస్తూ వీటన్నిటికీ యొక్క మూలం ఏంటి? ఎందుకు వీటిని పాటించమంటున్నాడు? ఎందుకు వీటిని చేయమంటున్నాడు అంటే తన సొత్తుగా మనల్ని మార్చుకోవటానికి. తన సొత్తుగా మనం మార్చబడ్డానికి ఇవన్నీ పాటిస్తే సరిపోతుందంటే పాటిస్తే సరిపోతుంది. కానీ పాటిస్తున్నామని ఎలా తెలుస్తుంది అనేది కూడా చాలా గొప్ప మర్మం. ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి? మీరు పరిశుద్ధులై ఉండండి. ఎలాగనగా నేను పరిశుద్ధుడైన యెహోవాను కాబట్టి. అంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలనేటువంటి ఆయన ఉద్దేశం. అంటే ఆయనలాగా మనం మార్చబడితే మనము ఆయన సంబంధులుగా పిలువబడతాం అనేది దేవునికి ఉద్దేశం. ఈరోజు ధర్మశాస్త్రం ఎందుకు అనుగ్రహించబడింది? ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ఒక ఆర్డర్ కలిగినటువంటి దేవుడు, ఒక క్రమం కలిగిన దేవుడు. ఆ క్రమంలో మనము రావాలనేటువంటి దేవునికి ఉద్దేశం. ధర్మశాస్త్రంలో పొందుపరిచినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, ధర్మ విధులు ఎందుకొరకంటే మనము దేవుని పరిశుద్ధతలోనికి మనము పాలిభాగస్తులు అవడానికి. ఈరోజు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. అసలు పరిశుద్ధత అంటే డెఫినేషన్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? పరిశుద్ధత గురించి 10 మందిని అడిగితే 10 మంది 10 రకాలుగా చెప్పొచ్చును గాక.
కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టాండర్డ్ ఉండొచ్చును గాక. ఒక్కొక్కరు ఒక్కోటి ఫాలో చేస్తూ ఉండొచ్చును గాక. కానీ ఒకే రిఫరెన్స్ మనకుండాలి. అదెవరంటే ఎవరో ఒకరినే మనం ఫాలో చేయాలి. ఇప్పుడు ఇదే స్టాండర్డ్. ఈ స్టాండర్డ్‌ని ఆధారం చేసుకొని మనం జీవించాలి. ఈ స్టాండర్డ్‌ని ఆధారం చేసుకొని మన పరిశుద్ధతతో ఉండాలి. ఆ స్టాండర్డ్‌కి మిస్ అవుతున్నామా? ఆ స్టాండర్డ్‌ని చేరుకున్నామా? ఆ స్టాండర్డ్‌కి ఇంకా ఎంత దూరంలో ఉన్నాము? ఆ స్టాండర్డ్‌ని మించిపోతున్నామా లేదా? కనీసం ఆ దరిదాపుల్లో ఉన్నామా లేదా? అని పరిశీలించుకోవడానికి మనకంటూ ఒక రిఫరెన్స్ ఉండాలి. అది దేవుని యొక్క పరిశుద్ధత. పరలోకంలో దేవదూతలు, సెరూపులు, కెరూబులు, ఆ తర్వాత 24 పెద్దలు నిత్యము గాన ప్రతిగానంతో ఆయన పరిశుద్ధుడని, పరిశుద్ధుడని, పరిశుద్ధుడని ఆయనను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన మొట్టమొదటిగా పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనం పరిశుద్ధులుగా మార్చబడాలి. ఇదే దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క సారాంశం. మనందరం పరిశుద్ధులుగా మార్చబడాలి. మనలో చాలా కొరతలు కనిపిస్తున్నాయి. మనలో చాలా వీక్‌నెసెస్ కనిపిస్తున్నాయి. బలహీనతలు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని అధిగమించి ఆయన పరిశుద్ధతలోనికి మనం రావాలనేటువంటిది ఆయన కోరుకునే విషయంగా మనకు కనిపిస్తుంది. ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఈ పరిశుద్ధత మనలోకి వచ్చేస్తదా డైరెక్ట్‌గా? రాకపోవచ్చు. కానీ ఆయన మాటను విన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు. "మీరు నా మాట విన్నారు గనుక నా మాటను బట్టి మీరు పరిశుద్ధపరచబడ్డారు" అన్నాడు. హల్లెలూయా! శిష్యులతో అంటున్నాడు. మీరు లూకాసు సువార్త 15వ అధ్యాయం మీరు చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు చదివితే, నేను చెప్పిన మాటలను బట్టి, నా మాటలను బట్టి మీరు పరిశుద్ధపరచబడ్డారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన మాట ద్వారా మనం పరిశుద్ధపరచబడొచ్చును. ఆయన మాటకు లోబడ్డాన్ని బట్టి, ఆయన మాటను ప్రేమించడాన్ని బట్టి, ఆయన మాటను దాన్ని బట్టి మనం పరిశుద్ధతను సంతరించుకోవచ్చును అనే మాట తెలియజేస్తున్నాడు. అంటే మనం పరిశుద్ధతలోనికి రావాలి అనంటే ఆయన పరిశుద్ధుడు అని మనకు అర్థమవ్వాలి. ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. అందుకొరకు దేవుడు కొన్ని నియమ నిబంధనలు మనకు ఇచ్చాడని చూస్తాం. అయితే యేసుప్రభు దీన్ని కొట్టేయలేదండి. యేసుప్రభు పరిశుద్ధుడిగా జీవించి చూపించాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువు దేవునితో సహవాసం కలిగిన వాడుగా, దేవునికి విధేయుడుగా ఉండి, దేవుని లోబడి, దేవునికి భయపడిన వ్యక్తిగా, దేవున్ని సేవించిన వ్యక్తిగా, పరిశుద్ధతతో దేవుని ఘనపరిచిన వ్యక్తిగా ఆయన ఈ లోకంలో ఒక మానవుడిగా పరిశుద్ధుడిగా జీవించి చూపించాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడని చూస్తున్నాం. ఆ పరిశుద్ధతలోనికి వచ్చాడు. ఆ రిఫరెన్స్ పాయింట్‌ని మీట్ చేసాడని చూస్తున్నాం. హల్లెలూయా! అప్పుడు ఆయన పరిశుద్ధతలో దేవునితో సమానంగా రాగలిగాడు. అయితే ఎప్పుడు కూడా నేను దేవునితో సమానము, నేను దేవుడు అంత పరిశుద్ధత నాకుంది అని గర్వపడలేదు ఆయన. మిగుల తగ్గించుకొనున్నాడు. మిక్కిలి సాత్వికంతో ఆయన జీవించాడంట. ఇదే ధర్మశాస్త్రం మన నుంచి కోరుకునేది. అందుకే యేసుప్రభు ఒక మాట అంటున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం అని చదివితే ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. అక్కడ ఒక మాట ఉంటది. "మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు." అంటే ఒక పర్ఫెక్ట్ టెస్ట్‌లోనికి మనం రావాలి. పర్ఫెక్ట్. యువర్ గాడ్ ఈస్ పర్ఫెక్ట్. మీ దేవుడు, మీ పరలోకమైన సంబంధమైన తండ్రి ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు. హి ఈస్ పర్ఫెక్ట్ అండ్ జస్ట్. ఆయన నీతి కలిగిన వాడు, న్యాయాన్ని చేసేవాడు, యథార్థవంతుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆయన సాత్వికుడు. ఆయన సత్యమును అనుసరించి జీవించేవాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన నమ్మకస్తుడు. ఇన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఓకే. ఇన్ని లక్షణాలు మనలోకి రావాలి అంటే అప్పుడే ఆయన పర్ఫెక్షన్‌లోనికి మనం రాగలుగుతాం. దేవుడు కోరుకుంది ఏంటంటే ఒక రూల్స్ పెట్టేది ఎవరంటే ఓన్లీ పర్ఫెక్ట్ పీపులే రూల్స్ పెట్టేది. ఆఫ్‌కోర్స్ మానవులుగా మనం చాలా రూల్స్ పెడతాం అనుకోండి. రూల్స్ పెడతాం కానీ మనం పాటించం. అది మానవ నైజం. మానవులు చాలా రూల్స్ పెడతారు. ఇంట్లో చాలా రూల్స్ పెడతాము. చర్చ్‌లో చాలా రూల్స్ పెడతాము. లేకపోతే బయట చాలా రూల్స్ పెడతా ఉంటాము. కానీ ఎక్కడ కూడా రూల్స్ పెట్టిన వాళ్ళు రూల్స్ ఫాలో చేయరు. మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే. రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్ అని చాలామంది అనుకోని రూల్స్ పెట్టారులే మేము మాత్రం బ్రేక్ చేసేదే. బ్రేక్ చేయడానికే ఉన్నాయి రూల్స్ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. లేరంటారా? ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దేవుడు పర్ఫెక్ట్ గనుక ప్రతి విషయంలోనూ ఆయన మీద వేలెత్తి చూపించడానికి ఆయనలో ఏ తప్పు లేదు. యేసుప్రభు కూడా అదే విధంగా జీవించాడు పర్ఫెక్ట్‌గా. హి వాస్ బ్లేమ్‌లెస్. ఆయన ఆయన నిందారహితుడిగా జీవించాడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన పరిపూర్ణుడిగా దేవుడు కలిగిన పరిపూర్ణత ఆయనలో కనపడింది. అదే పరిపూర్ణతకు మనము ట్యాప్ అవ్వాలని
పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాస్తూ ఉన్నాడు. క్రీస్తు కలిగిన సంపూర్ణతలోనికి మీరు కూడా రావాలనే ఉద్దేశాన్ని ఆయన కనపరుస్తున్నాడు. ఈరోజు ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు గనక దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు, నీతి కలిగిన వాడిగా ఉన్నాడు, పరిపూర్ణుడిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా అదే పరిశుద్ధతలోనికి, అదే నీతిలోనికి, అదే పరిపూర్ణతలోనికి మనము రావాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. అందుకొరకు ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. పర్ఫెక్ట్ కాబట్టి ఈ రూల్స్ ఫాలో చేస్తే మీరు కూడా నా పరిపూర్ణతలోనికి వచ్చేస్తారు. ఈ రూల్స్ మీరు ఫాలో చేస్తే పరిశుద్ధతలోనికి మీరు రాగలుగుతారు. ఈ రూల్స్‌ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు కూడా నీతి కలిగి జీవించడానికి అవకాశం ఉంటది అని ఆయన తెలియజేస్తున్నాడు. అయితే ఈ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా మన జీవితాలు పరిపూర్ణంగా ఉన్నాయా? నిజంగా మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయా? నీతి కలిగి ఉన్నాయా? యథార్థత కలిగి ఉన్నాయా? అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ధర్మశాస్త్రం లేకపోతే మనము నిజంగా ఈ ఈ కొలమానం లేకపోతే, ఈ రెఫరెన్స్ పాయింట్ లేకపోతే నిజంగా మన జీవితాలు పర్ఫెక్టా? కాదా? పరిశుద్ధంగా ఉన్నాయా? లేదా? నీతి కలిగి జీవిస్తున్నామా? లేదా? యథార్థత కలిగి నడుచుకుంటున్నామా? లేదా? అసలు మనకు తెలిసి ఉండేది కాదు. అందుకే ప్రతి వ్యక్తికి ఆ ధర్మశాస్త్రం ఒక చెక్ లిస్ట్ లాగా ఉండడం జరిగిందనమాట. అయితే ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ ఒక్కరు కూడా 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితులు లేకపోయారు. అందుకే ఎవరూ నీతిమంతులుగా తీర్చబడలేదు. అలా మనకున్న పరిస్థితిని, మనకున్న బలహీనతను ఎరిగిన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తుని లోకానికి పంపించి, కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించి, ఇప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడడానికి, దేవుని పరిశుద్ధతలోనికి మనము రావటానికి, దేవుని పరిపూర్ణతలోనికి మనం కూడా పాలిభాగస్తులు అవ్వటానికి దేవుడు ఒక మార్గాన్ని మన కొరకు తెరిచాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఈ మాట ద్వారా మనకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏంటి అంటే ఆయన చెప్తున్న మాట. తర్వాత యేసుప్రభు ఈ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చేశారు. మొదటి 4 ఆజ్ఞలు యేసుప్రభు ఒకటిగా చెప్పాడు. అదేంటంటే నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలంతో ఆయన్ను మాత్రం ప్రేమించి, ఆయన్ని సేవించి, ఆయన హత్తుకొని జీవించాలి. రెండవది మిగిలిన 6ని ఇంకొక సూత్రంగా, ఇంకొక ఆజ్ఞగా ఆయన చేస్తూ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని చెప్పాడు. ఈ 2 ఎవరైతే చేయగలుగుతారో దీన్ని బట్టి వారు దేవుని దృష్టిలో పరిపూర్ణత సాధించగలుగుతారు. వారు దేవుని ఘనపరచగలుగుతారు. అయితే ఈ 2 ఎవరి వల్ల చేయడానికి అవ్వదు. జరిగే పని కాదు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ విధంగా జీవించగలిగాడు. అయితే కృప మనకు అనుగ్రహించబడుతూ ఉంది. మనం కనీసం ప్రయత్నించడానికి. హల్లెలూయా! నా వల్ల కాదని మొట్టమొదటిగా ఫస్ట్ నేను హ్యాండ్స్ అప్ అనేసి చేతులు ఎత్తేస్తే ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ నేను అట్‌లీస్ట్ ఒక ప్రయత్నమన్నా చేయడం నేను నేర్చుకోవాలి. ఒక ప్రయత్నం నేను చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడతానో, ఆ ప్రయత్నం చేయడానికి కూడా నాలో చాలా బలహీనతలు కనపడుతున్నాయి కాబట్టి, సమస్త మానవాళికి దేవుడు ఏం చేశాడు? కృపను అనుగ్రహించాడంట. హల్లెలూయా! లెట్ మీ ట్రై వన్స్. ఒకసారి నన్ను ప్రయత్నించని, ఒకసారి నేను ప్రయాసపడని, ఒకసారి నన్ను కనీసం దాని గురి కొరకు కనీసం ఒక గురి పెట్టడానికి కనీసం నేను ట్రై చేయనివ్వండి అని నేను ప్రయత్నం చేయాలి అనంటే నాకు దేవుని కృప చాలా అవసరం. ఇప్పుడు పాపం ఏలుబడి చేస్తూ ఉంది నన్ను. ధర్మశాస్త్రం నాకు తెలియజేస్తది. అరే! నీ నీ మీద పాపం ఏలుబడి చేస్తూ ఉందని. ధర్మశాస్త్రం లేకపోతే అసలు నేను పాపినని తెలుసుకునే విషయం కూడా లేదు మన పరిస్థితిలో, మన జీవితంలో. అందుకే ధర్మశాస్త్రం మనకు ఉండడాన్ని బట్టి, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మనకు అర్థమైతే, ధర్మశాస్త్రం యొక్క సారాంశం మనకు అర్థమైతే, దేవుడు ఎలాంటి వాడు? మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆయన హృదయం ఏంటి? ఆయన మనసు ఏంటి? ఆయన చిత్తం ఏంటి? ఆయన సంకల్పం ఏంటి? ఆయన ఉద్దేశ్యం ఏంటి మన జీవితంలో మనకు తెలియపరచబడుతుంది. ఈరోజు ఒకటే మాట నేను మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మనం ధర్మశాస్త్రం కింద ఇప్పుడు లేము. ఇప్పుడు కృపలో ఉన్నాం. కృపాయుగంలో ఉన్నామని చెప్తున్నాం కదా! ఈ కృప మనకెందుకు అవసరం అంటే దేవుని నీతిని నెరవేర్చడానికి, దేవుడు కోరుకున్నట్టుగా ధర్మశాస్త్ర యొక్క సారాంశాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులుగా మార్చబడ్డానికి, ఆయన నీతిమంతుడు గనుక మనము నీతిమంతులుగా మార్చబడ్డానికి, మరి ఆయన పరిపూర్ణుడు గనుక ఆయన పరిపూర్ణతలోనికి మనము పాలిభాగస్తులు అవ్వడానికి దేవుడు మన కొరకు తన కృపను వెల్లడిపరుచున్నాడు. దేవుడు మన కొరకు తన కృపను విడుదల చేస్తున్నాడు. ఆ కృపను ఎందరైతే వినియోగించుకుంటారో, ఆ కృపలో ఎందరైతే బలపరచబడతారో, ఆ కృపలో ఎందరైతే కొనసాగలుగుతారో, ఆ కృపను సద్వినియోగపరుచుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన పరిపూర్ణత వారిలో ప్రారంభమవుతుంది. క్రీస్తు దినము వరకు కూడా, ఆయన రాకడ వరకు కూడా ఆ పని వారి జీవితంలో కొనసాగుతూ ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు రాస్తూ ఒక మాట అంటాడు,
దేవా నువ్వు ప్రారంభించిన ఒక పని ఏదైతే ఉందో అది క్రీస్తు రాకడ పర్యంతము అది కొనసాగి అది నెరవేర్చబడును గాక అని అంటాడు. అంటే ఎప్పుడు సంపూర్ణం అవుతుందంటే మనం ప్రాసెస్‌లో ఉండడం ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్‌లో ఉండాలంటే మనకు కృప అవసరం. పరిశుద్ధంగా నేను మార్చబడాలి అనేటువంటి ఒక గురి నేను కలిగి ఉండాలి. అయితే దాని కొరకు నాకు కృపను దేవుడిచ్చి పరిశుద్ధంగా జీవించడానికి నాకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. నేను నీతిగా జీవించడానికి ఒక మార్గాన్ని చూపిస్తాడు ఆయన కృప ద్వారా. అయితే ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము. అయితే ఆ సారాంశమును నేర్చుకోవడం ఇంపార్టెంట్. ధర్మశాస్త్రం కింద లేము. కానీ దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకొని దాన్ని పొందటానికి మన సామర్థ్యం మీద ఆధారపడకుండా కృప మీద ఆధారపడేటువంటిది దేవుని యొక్క ఉద్దేశ్యం. ఈరోజు ఇంకా మనము మన క్రియలను బట్టి పరిశుద్ధంగా జీవించేటువంటి పరిస్థితి లేదు. దేవుని కృపను బట్టి పరిశుద్ధతలోనికి, నీతిలోనికి, యథార్థతలోనికి, సత్యములోనికి, మరి ప్రభువును సేవించేటువంటి సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మనం రావటానికి దేవుడే మనకు సహాయం చేసి నడిపించును గాక. ఈ మాటలు అర్థమైతే ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఆయన కృప నిర్వీర్యం అవ్వకుండా ఆయన కృపను వినియోగించుకోవాలంటే ఈరోజు ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని నేర్చుకున్న మనము ఆయన కృప మీద ఆధారపడుతూ ప్రభువా కృప వెంబడి కృప నా జీవితంలో ఇచ్చావు కదా! నేను నీ కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నాను. నాకు సహాయం చేయి ప్రభువా. నీ కృపను వినియోగించుకోవడం నాకు నేర్పించు. దుర్వినియోగపరచుకోకుండా, కృపను నిర్వీర్యం చేసుకోకుండా, కృపను వినియోగించుకోవడము నాకు నేర్పించు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా దయగల తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము పాపము కింద ఏలుబడి చేయకుండా ఉండాలి అనంటే మేము ధర్మశాస్త్రం కింద జీవించాల్సిన అవసరం లేదు గానీ, మా జీవితంలో మీరు కృపను అనుగ్రహించున్నారు. ఎందుకంటే, ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని గ్రహించిన వారుగా, మరి మీ కొరకు జీవించడానికి పరిశుద్ధతతోనూ, యథార్థతతోనూ, నీతితోనూ, భక్తితోనూ, ఒక పరిపూర్ణతతోనూ మిమ్మల్ని సేవించటానికి మేము బలహీనులమని ఎరిగిన దేవుడవు గనుక, మా జీవితంలో కృపను అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈరోజు ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని ఎరిగిన వారంగా మీ హృదయాన్ని ఎరిగిన వారంగా మీరు మమ్మల్ని కోరుకున్న విధంగా జీవించడానికి మా శక్తి సామర్థ్యాలు సరిపోవు కానీ మీ కృప మీద ఆధారపడి మీ కొరకు పరిశుద్ధంగా జీవించడం భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ కృపను నిర్వీర్యం చేసుకోకుండా ఈ కృపను దుర్వినియోగపరచుకోకుండా పరిశుద్ధంగా మీ కొరకు భయభక్తులు కలిగి జీవించగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి దీవించి నడిపించమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి సెషన్ మీకు దీవెనకరంగా ఉంటే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. దేవుని కృప మీద ఆధారపడండి. దేవుడు కోరుకున్నట్లుగా ఆయన హృదయాన్ని ఎరిగిన వారుగా ధర్మశాస్త్రాన్ని అంతటినీ పాటించడం మన వల్ల కాదు కానీ ధర్మశాస్త్రం యొక్క సారాంశాన్ని ఎరిగిన వారుగా ఆయన పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధులుగా ఆయన మన కొరకు రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఎదుట ఒక ఏమంటారు నిందారహితులుగా పరిశుద్ధులుగా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.